నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి దాడి, అందులో దాదాపు 26 మందికి పైగా చనిపోయి దాదాపు కొందరు కూడా గాయాలైన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఖచ్చితంగా వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి 9 ఉగ్రవాద స్థావరాలను ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కూడా మట్టిపెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ ముప్పైన గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. నిజంగా ఏదైతే ఆ పహల్గామ్ లో జరిగిన దాడి దాదాపు 30 మందికి పైగా చనిపోయారు, చాలా మంది కూడా గాయాలైనాయి. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోబోతుంది. అసలు ఈ దేశం దాని పాకిస్తాన్ పైన ఏం చేయబోతుందని చెప్పేసి యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా 9 ఉగ్రవాద స్థావరాలను కూడా లేపేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఇది పెహల్గామ్ లో జరిగిన అటాక్ కి ఒక డైరెక్ట్ రివెంజ్ అండి. సి వాట్ ఇండియా హ్యాస్ ఆస్క్డ్ పాకిస్తాన్, వచ్చిన టెర్రరిస్టులు మీ వాళ్ళ కాదా? వాళ్ళు ఏమన్నారంటే మాకు సంబంధమే లేదన్నారు. ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఇండియా అడుగుతుంది ఒకటే, స్టాప్ టెర్రరిజం అని. కానీ ఏ రోజు కూడా వాళ్ళు డైరెక్ట్ గా టెర్రరిస్ట్ మా వాళ్ళని డిక్లేర్ చేయలేదు. సో వాళ్ళు ఇన్ఎఫిషియన్సీ కాబట్టి ఇండియా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. నీ ఇంటిని నువ్వు క్లీన్ చేసుకోలేకపోతే నేను వచ్చి క్లీన్ చేస్తానని చేసే ప్రక్రియ ఈ అటాక్ అనేది. దీంట్లో 100% కరెక్టే. ఇన్ఫాక్ట్ ఇంకా పాకిస్తాన్ ఇండియన్ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు ఆపలేని టెర్రరిజాన్ని మోదీ అనే వ్యక్తి వెళ్ళి మోదీకి చెప్పుకో అనగానే మోదీ మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే వచ్చిన ఇంపాక్ట్ ఇది. సో దే షుడ్ థ్యాంక్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో. నీ ఆర్మీ ఫెయిల్ అయింది టెర్రరిజం మీద, నీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, నీ పబ్లిక్ ఫెయిల్ అయ్యారు. సో ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు నీకే తెలియకుండా నీ ఇంట్లో ఉన్న టెర్రరిస్ట్ ని క్లీన్ చేయడానికి. కానీ ఒక టెర్రరిజం మీద జరిగిన అటాక్ ని ఒక గవర్నమెంట్ ముందుకు వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ వచ్చి అటాక్ చేయడం స్టార్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. అంటే ఇది డైరెక్ట్ ప్రూఫ్ అనమాట. ఎస్, వీఆర్ ఫీడింగ్ ది టెర్రరిస్ట్, వీఆర్ గ్రోయింగ్ టెర్రరిజం అనేది. ఎందుకు అంటే పాకిస్తాన్ కి మెయిన్ అసెట్ అనేది ఆర్మీ మిలిటరీ కాదు, టెర్రరిజం. చాలా మంది ఏమనుకుంటారంటే పాకిస్తాన్ లో టెర్రరిజం ఉందనుకుంటారు, బట్ పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ టెర్రరిస్ట్ కంట్రీ. వాళ్ళకు ఉన్న ఎసర్ట్ ఏంటి, మా కంట్రీ చిన్నదున్నా ఎవరు ఏం చేసినా సరే మేము మిలిటరీ యూజ్ చేయము, వీళ్ళు యూజ్ టెర్రరిస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఇండైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ని ఒక్కొక్క అక్షరం చెరుపుకుంటూ పోతున్నాం మనం. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి లాగాలి తప్ప ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇది ఆపేస్తే చాలా డేంజర్. ఎందుకంటే యాజ్ అడ్వకేట్ గా హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ చేసినాడు. ఐ హావ్ స్టడీడ్ ఫ్యూ కేసెస్ అండి. మైండ్ సెట్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్ అనేది చాలా నటోరియస్ గా ఉంటుంది. ఒక టెర్రరిస్ట్ ఒక్కసారి వాడి మైండ్ లోకి నేను టెర్రరిస్ట్ గా కన్వర్ట్ అవ్వాలి, జిహాద్ అనే దాన్ని నేను నా బ్లడ్ లోకి తీసుకుంటాను అనుకుంటే వాడు 7 years, 8 years, 10 years కూడా మీలాగా నాలా కామన్ మెన్ లా ఉండిపోతాడు. కానీ ఆఫ్టర్ 10 years కూడా వాళ్ళు ఆ థాట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అట్లా జరుగుతున్న దాడులే. యాక్చువల్ గా ఇది పెహల్గామ్ మీద జరిగిన దాడికి రివెంజ్ అని మనం అనుకోకూడదండి. ఇది 2008 కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 2008 లో జరిగిన ముంబై అటాక్ కి రివెంజ్ గా అప్పుడే జరిగి ఉండాలి. ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ దట్ గవర్నమెంట్ నా ఇంట్లోకి, నా దేశంలోకి, నా ముంబై స్టేట్ లోకి, సిటీలోకి వచ్చి దగ్గర 175 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చేసినప్పుడు ఏ గాడిద పళ్ళు తోమైనప్పుడు? అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో మనిషి చనిపోలేదు, ఒక చీఫ్ మినిస్టర్ ఇంట్లో మనిషి చనిపోలేదు, ఒక కసబును పట్టుకున్నారు, మిగతా 8 మంది 9 మంది ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేశారు. రైట్, అప్పుడు స్టార్ట్ అవ్వాల్సిన రెవెన్యూ ఇప్పుడు స్టార్ట్ అయింది. ప్రతి యాక్షన్ కో రియాక్షన్ ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ ఈ పాలసీస్ లో ఏ కోర్టు కానీ ఏది ఇన్వాల్వ్ కాదు. లీగల్ పరంగా కూడా చెప్పాలి అంటే బికాజ్ మిలిటరీ లా ఇస్ సుప్రీం. ఆ పాలసీస్ లో నాట్ ఈవెన్ సుప్రీం కోర్టు కూడా ఇన్వాల్వ్ కాదు. అంటే అప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు అందరూ ఏం చేసుకొచ్చారు అంటే రాజకీయ పరంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే బీహార్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడ ఏ స్టేట్ ఎలక్షన్స్ వచ్చినా కావాలనే ముందు బీజేపీ ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని చెప్పేసి తీసుకొచ్చారు. అది మర్చిపోకముందే నిజంగా అటాక్ చేశారని చెప్పేసి నిరూపణ అయింది. దీన్ని ఎట్లా చూడొచ్చు? నిజంగా ఈ యుద్ధాన్ని కూడా రాజకీయ ఇండియాలో రాజకీయం అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఇలా మాట్లాడే పాలిటీషియన్స్ ని ఒకసారి సరదాగా అదే పహల్గామ్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించమనండి, పంపించి మాట్లాడమనండి. పాకిస్తాన్ బోర్డర్ కి ఆ సీఎం పిల్లలను ఈ స్టేట్మెంట్స్ ఇచ్చి అపోజిషన్ పార్టీ వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళని జస్ట్ పిక్నిక్ పంపించి ఆ తర్వాత మాట్లాడమనండి. రియలిస్టిక్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందో. అక్కడ ఉన్న వాళ్ళు ఆర్టికల్ 370కి ముందు, రద్దుకు ముందు ఎవరన్నా ఒక 4 వ్యక్తులు కలిసి సరదాగా పిక్నిక్ వెళ్దాం అంటే ఫస్ట్ లిస్ట్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ తీసేసేవారు. యు నో దట్? నా దేశంలో నేచర్ తాలూకు బ్యూటీని చూడడానికి నేను ముందుకు వెళ్ళాలి అంటే నా లిస్ట్ లో అది ఉండేది కాదు.
ఇప్పుడు కొంచెం కొంచెం కాశ్మీర్ రికవర్ అయింది సార్. అది 370 రద్దు అయిన తర్వాత స్వేచ్ఛగా కొంతమంది తిరుగుతున్నారు, టూరిజం డెవలప్ అయింది. ఇప్పుడు అక్కడ పహల్గామ్ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా బాధపడేది అదే కదా. అండ్ పాకిస్తాన్ వాళ్ళకి ఏం కావాలి, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే దాన్ని మోస్ట్ అన్సేఫెస్ట్ ప్లేస్ కింద ఎస్టాబ్లిష్ చేయాలి ఫస్ట్. అంటే నా దేశంలో ఉన్న ప్లేస్ కి నేనే వెళ్లకుండా మైండ్ లో ఒక నెగిటివ్ ఇది కూర్చోబెట్టాలి, ఎస్టాబ్లిష్ చేయాలి అని. వాళ్ళు సక్సెస్ అయ్యామో వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు అరెస్ట్ చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు, మోదీ వాళ్ళు. అదే అంటే దీనికి సంబంధించి పాకిస్తాన్ దాదాపు ఎకనామికల్ గా వెనుకబడింది, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది ఆల్రెడీ, వాళ్ళకి కూడా తెలుసు. ఏదైతే ఏ దేశం నుంచి మాకు అణుబాంబులు వస్తాయని చెప్పి చైనా హెల్ప్ చేస్తామని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా అణుబాంబులు కొనే విషయంలో ఇండియా మరి ఆర్థికంగా వెనుకబడిపోయే ఛాన్స్ ఏమైనా ఉండదా ఈ యుద్ధం తర్వాత? లేదండి. కొంతమంది నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారో హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇండియాలో 1 తులం బంగారం ₹1,00,000 దాటినా పర్చేస్ చేసే కెపాసిటీ ఉన్న దేశం మనం. 1,50,000 ఐఫోన్ ని ఏం కాకుండా కొనుక్కుంటున్న దేశం మనం. ఒక చిన్న యుద్ధం వారం రోజులో లేకపోతే 10 రోజులు జరిగినది మాత్రం ఎంటైర్ ఎకానమీలో మనకేమి ప్రాబ్లం ఉండదు. అండ్ మోర్ ఓవర్ మన తిండికి బట్టకి ఉండడానికి మనం వేరే ఏ దేశం మీద డిపెండ్ అవ్వట్లా. వీఆర్ ప్రొవైడింగ్ గ్రెయిన్స్ టు అదర్ కంట్రీస్. అంటే గోధుమలు కానీ రైస్ కానీ మనం వేరే దేశాలకు సప్లై చేసే పొజిషన్ లో ఉన్నాం. బయట దేశం నుంచి రావాలంటే లగ్జరీ కమోడిటీస్ ఏమైనా రావాలంటే అవి ఆగిపోయినా మనకేం పెద్ద నష్టం ఉండదు. ఫర్ ది నెక్స్ట్ 6 months అన్నా మనకేం పెద్ద ప్రాబ్లం ఉండదు. యుద్ధం జరిగితే మనకి 10% నష్టం అయితే పాకిస్తాన్ పూర్తిగా పోతుంది. అవును, పూర్తిగా ఇట్ విల్ వానిష్ ఫ్రమ్ ది మ్యాప్. అంటే పాకిస్తాన్ ప్రధాని కూడా చాలా సార్లు చెప్పుకొచ్చిండు, అంటే మీది ఓన్లీ తాత్కాలిక ఆనందమే, ఏదైతే బ్లాస్ట్ చేసిరో తాత్కాలిక ఆనందమే, త్వరలో పెద్ద ఎత్తున మేము ఈ దేశంలో ఎక్కడ ఎంత పెద్ద పాము పెడతా ఉన్నాం, ఏ ప్లేస్ లో పెడతా చెప్పకుండా చేస్తాం, ఖచ్చితంగా మీకు తీరని లోటు మాత్రం తీసుకొస్తాం, తర్వాత మీకు ఏడవడానికి కూడా కన్నీళ్ళు రాకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పుడు ప్రధాని పరారులో ఉన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అదే కదా, చూద్దాము రండి తేల్చుకుందాం అనే వ్యక్తి ఇండియన్ బోర్డర్ లో కూర్చొని కొడితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితి. అదే పాకిస్తాన్ బోర్డర్ దాటి కొడితే పరిస్థితి ఏంటి? అంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ అంటాం. అట్లీస్ట్ వాళ్ళు ఇది ఒక మైండ్ గేమ్ ఉంటుంది సార్. నేను ఓడిపోయినా నా సైనికుల దగ్గర నేను రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి అని ఒక మైండ్ గేమ్ ఉంటుంది. లైక్ మనం ఓడిపోతున్నాం అని కూడా చెప్పరు వాళ్ళు. ఓకే, ఇంకా కొడదాము అని. కానీ బలైపోయే వాళ్ళు సోల్జర్స్, రైట్? అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు తప్ప ప్రాక్టికల్గా వెళ్తే ప్రపంచం మొత్తం తెలుసు పాకిస్తాన్ దగ్గర ఏముందో, ఎక్సెప్ట్ టెర్రరిజం. నేను స్ట్రెస్ మరి చెప్తా, టెర్రరిజం దగ్గర తప్ప పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు. ప్రతి దానికి బయట రాష్ట్రాల మీద. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా బలూచిస్తాన్ కూడా అటువైపు నుంచి అటాక్ స్టార్ట్ చేసింది. సో పాకిస్తాన్ అనే దానికి ప్రపంచ దేశాల్లో ఏ దేశంతో కూడా సత్సంబంధాలు లేవు. అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడు కూడా హ్యూమన్స్ లో బిహేవ్ చేస్తాయి కదా. అంటే ఈ దాడి వెనక చైనానే ఉంది అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉంది, అంటే నిజమేనా సార్? పాకిస్తాన్ నుంచి అది మనం ప్రెడిక్ట్ చేయలేమండి, ఎందుకంటే ఇండియాకి చైనాకి ఎప్పటి నుంచో పడట్లేదు. బట్ ఇంత అగ్రెసివ్ మోడ్ అనేది టెర్రరిజం అనే దాన్ని ఎప్పుడు చైనా అడాప్ట్ చేసుకోలేదు. వెదర్ ఎస్ ఆర్ నో, పాకిస్తాన్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే చైనా సపోర్ట్ చేసినా చేయకపోయినా పాకిస్తాన్ మైండ్ లో టెర్రరిజం ఉంటుంది. దానికి ఒకళ్ళ సపోర్ట్ అవసరం లేదు. చైనా సపోర్ట్ ఇవ్వలేదు అనుకోండి, సూసైడల్ బాంబ్ టెండెన్సీని అడాప్ట్ చేసుకుంటారు. సపోర్ట్ ఇస్తే మిలిటరీ ఫోర్స్ నుంచి ఫైట్ చేస్తారు. లేదంటే చూస్తున్నారు కదా, ఇది మానవ బాంబులు అంటాం, ఆ నేచర్ ని అడాప్ట్ చేసుకుంటారు. అది టెర్రరిజం ని అంతం చెయ్యాలి అంటే టెర్రరిస్ట్ ని చంపడం తప్ప వేరే దారి లేదండి. టెర్రరిజం అనేది వాళ్ళకి ఆ దేశంలో మద్రసాల్లో చాలా దారుణంగా నూరిపోస్తారు వాళ్ళు. అది ఎంత నటోరియస్ గా ఉంటుంది అంటే హోలీ ఖురాన్ ని అంటే నెగిటివ్ వేలో చెప్తారు వాళ్ళు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వమే అక్కడున్న ఉగ్రవాదులకు కావచ్చు, టెర్రరిస్ట్ కావచ్చు పెంచి పోషిస్తున్నా అనుకోవచ్చా? 100% అండి. దావుద్ ఇబ్రాహింకి ఎవరు ఇచ్చారు షెల్టర్? ఎవరు ఇచ్చారండి? పాకిస్తానేగా. మరి నాకు వాడితో సంబంధం లేదు అంటది. కసాబ్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? అక్కడి నుంచేగా. మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చనిపోయిన టెర్రరిస్టులకు అందరికి దాన సంస్కరణ కూడా వాళ్ళే చేస్తారు. మరి ఇంటర్నేషనల్ మీడియా ముందు వాళ్ళు అడ్మిట్ అయినట్టే కదా. అవును, వాళ్ళేమో వీర సైనికులు కాదు కదా. 100 మంది పైగా టెర్రరిస్టులు చనిపోయారు. వాళ్ళకి సైనిక లాంఛనాలతో పాటు వాళ్ళు అరేంజ్ చేశారు అంటే మా సిటిజన్స్ అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు మా సోల్జర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇంతకన్నా డైరెక్ట్ ఎవిడెన్స్ ఏం కావాలి? ఒకసారి చివరగా చాలా మంది ఏమంటా ఉన్నారు, పాకిస్తాన్ కి ఇండియాకి యుద్ధం అవసరమా, ఇప్పుడు ఈ టైంలో యుద్ధం ఎందుకు అని చెప్పే వాళ్ళు చాలా మంది యువత కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? దీన్ని యుద్ధంలో చూడకూడదు సార్. దీన్ని ఒక కరెక్టింగ్ ప్రొసీజర్ అంటాం. చిన్నపిల్లడు తప్పు చేస్తుంటే కొట్టి మనం సరి చేస్తాం చూసారా, అదే పరిస్థితి అంతే. ఇండియా పాకిస్తాన్ మీద పెద్దన్న పొజిషన్ లో ఉండి మోదీ లీడర్షిప్ లో గాని
అతని ఐడియాలజీతో కానీ ఒక కరెక్ట్ చేసే ప్రొసీజర్ లో చూడాలి. యుద్ధం కాదు, నిజంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ కాదు కదా అగ్రదేశాలు కూడా తట్టుకోలేవు. చివరిగా చెప్పేది ఒకటే సార్, మెసేజ్ పాకిస్తాన్ వరకు పోతే గనక వీల్ ఆస్క్ దెమ్ టు స్టాప్ టెర్రరిజం. ఓకే, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నావు. ఎప్పుడో 1947 లో తీసుకున్న ఒక్క ఈడియాటిక్ డెసిషన్ అంటాం. అగైన్స్ ఇట్ ది ఈడియాటిక్ డెసిషన్ ఒక మతం పేరు మీద ఒక దేశాన్ని 2 ముక్కలు చేసి పంచారు. ఆ రోజు మొదలైన దరిద్రం ఇది. ఎవ్రీ డే 2 సైనికులు 3 సైనికులు బోర్డర్ లో బలైపోతున్నారు. ఎవడు బాబు సొమ్మని దేశాన్ని పంచిచ్చారు అప్పుడు? అంటే నీ ఒక్కడ మైండ్ లో పుట్టిన ఐడియాలజీని నువ్వు దేశం మొత్తం నేను గొప్పగా చెప్పుకోవాలంటే 2 దేశాలు పంచిచ్చినందుకు ఆ దేశం గొప్పగా చెప్పుకోవాలి, ఈ దేశం గొప్పగా చెప్పుకోవాలి. నువ్వు చేసిన ఒక్క తప్పుకి ఈ రోజు కూడా వీఆర్ పేయింగ్ ది కాస్ట్. అవసరమైనప్పుడు ఆర్మీలో ఉన్న జవాన్ ప్రాణత్యాగం చేసినా తప్పులేదు సార్. ఇండైరెక్ట్ గా బలి చేసుకుంటూ వెళ్తున్నాం మనం ఎవ్రీ డే. మీరు ఓల్డ్ న్యూస్ పేపర్స్ తీయండి ఒకసారి, ఈనాడు గాని వార్త గాని, బోర్డర్ లో జవాన్ మృతి, ఈ స్టేట్మెంట్ లేకుండా ఒక రోజున పేపర్ వచ్చిందా? లేదు. ఎవరి వల్ల జరిగింది అది? నిన్ను ఎవడు పంచమన్నాడు దేశాన్ని? అట్లీస్ట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నౌ వీఆర్ కరెక్టింగ్ ది ప్రొసీజర్. చెప్పాను 75 సంవత్సరాలు మార్చుకోరా తమ్ముడు నీ బిహేవియర్ అని. నువ్వు మార్చుకోలేదు, రైట్? ఇప్పుడు మనం మార్చడం స్టార్ట్ చేసాం. దీన్ని ఒక యుద్ధంలో చూడకూడదు. ఆ మార్చే ప్రక్రియలో కొన్ని ప్రాణాలు పోతాయి. ఎప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు సామాన్య ప్రజల జోలికి కానీ ఆర్మీ జోలికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కడు కూడా చనిపోయిన రోజు లేవు దాదాపు. నిన్న మొన్న చేసే యుద్ధంలో కూడా 9 ఉగ్ర సవరాల్లో ఓన్లీ ఉగ్రవాదులు మాత్రమే, భావవ్యాప్తి చేసే వాళ్ళని మాత్రమే చంపేశారు. నిజంగా వాళ్ళు ఇష్టానురీతిగా జనాలను చంపేస్తా ఉన్నారు. మొన్న ఆ దాడి జరిగిన తర్వాత తెల్లారి 15 మందికి పైగా జమ్మూ కాశ్మీర్ లో చంపేశారు. అంటే దీన్ని మొత్తాన్ని ఎట్లా చూసుకోవచ్చు సార్? అదే కదా సార్ పాకిస్తాన్ అంటే, దే డోంట్ ఫైట్ ఫర్ ఎ కాజ్, దే విల్ ఫైట్ ఫర్ రివెంజ్ అండ్ జిహాద్. ఆ ల్యాండ్ లో పుట్టిన ప్రతి ఈడియట్ కు ఉన్న సైకాలజీ అదే. ఎవ్రీ ఈడియట్ హాస్ ద సేమ్ సైకాలజీ. ఇప్పుడు మనం బాధ్యతతో యుద్ధం చేసాం. అది కూడా ఏంటి, ఒక చీడ పురుగుని 100 మంది చీడ పురుగులు ఉన్నారు అని ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుని పర్టికులర్ పాయింట్ మీద కొట్టాం. వాడి దృష్టిలో మంచి చెడు ఉండదు. ఇంకా పాకిస్తాన్ వాళ్ళ దృష్టిలో, ఆ టెర్రరిస్ట్ దృష్టిలో, టెర్రరిస్ట్ అంటే ఈవెన్ ఆర్మీ ఈజ్ ఆల్సో లైక్ బిహేవింగ్ లైక్ టెర్రరిస్ట్ అంతే ఇండైరెక్ట్ గా. వాళ్ళ మైండ్ లో వాడు కొట్టాడు నువ్వు కొట్టాలంతే తప్ప ఒక బాధ్యతగా సివిలియన్స్ ఏం చేశారు అని ఆలోచించే విచక్షణ అనేది లేదు. అదే దేశానికి, అదే ఆర్మీకి, ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి ఆ విచక్షణ ఉండుంటే గనక ఈ పార్టీకి యుఎస్ కి కెనడాకి మధ్యలో ఉన్నట్టు ఒక మీకు తెలుసు, అదే ఒక తిన్ లైన్ ఉంటుంది బోర్డర్ కింద. ఫెన్సింగ్ ఉండదు. కొన్ని బోర్డర్స్ లో అసలు ఆర్మీ ఉండదు. అలా బ్రతికోవడం హ్యాపీగా. ఆ విచక్షణ ఆ ఇడియట్స్ కి లేదు కాబట్టి ఈ రోజు ఇంతమంది బలైపోతున్నారు. ఒక చివరిగా నిజంగా పాకిస్తాన్ కి బుద్ధి వచ్చి మళ్ళీ మన ఇండియా జోలికి రావద్దు అంటే మీ సూచనలు ఏంటి సార్? రాదు సార్, పాకిస్తాన్ కి బుద్ధి రాదు. ఇంపాసిబుల్ సార్. ఒక వాటర్ ఫ్లో ఉంటుంది ఎగ్జాంపుల్, దానికి మీరు గోడ కడితేనే అది ఆగుతుంది. పాకిస్తాన్ కూడా అంతే. 100 సంవత్సరాలు దాటినా అక్కడ ఖచ్చితంగా చేంజ్ అనేది రాదు. యూ షుడ్ బ్లాక్ దెమ్. మీరు ఒక్కడిని వదిలిన తర్వాత ఈ రోజు 10 years యువకుడిగా వచ్చినాడు, 10 years తర్వాత అంటే 20 years అడల్ట్ గా మారిన తర్వాత మళ్ళీ ఓ బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఏం చేస్తాం? యూ షుడ్ బ్లాక్ దెమ్ అంతే.